ఈ సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తల్ని మొదటిగా మనం చూద్దాం. వాటిలో యాదాద్రి జిల్లాలో చెరువులోకి తీసుకువెళ్లిన కారు ప్రమాదానికి సంబంధించి మనకు అందుతున్న మొదటి బ్రేకింగ్ వార్త. భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది ప్రమాదం. జలాల్పూల్ వద్ద అదుపు తప్పింది ఒక కారు. చెరువులోకి దూసుకువెళ్లిపోయిన మంత కారులో ఉన్న యువకులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇది మనకు అందుతున్న మొదటి బ్రేకింగ్ వార్త. రెండో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి సంబంధించిన వార్త ఇది. బహుశా ఇలా ఏకంగా భారీ సంఖ్యలో పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ ఇదే తొలిసారి అయి ఉండొచ్చు. 45,094 స్కూళ్లలో ఇవాళ మీటింగ్స్ ఉంటున్నాయి. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరవుతారు. కడప జిల్లా అన్నమయ్య సర్కిల్ మున్సిపల్ పాఠశాలకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక మూడో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ నెంబర్ 2ని ప్రారంభిస్తారు. మరోవైపు బ్రాహ్మణ వెల్లల్ల ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నల్గొండ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన ఏం మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నాలుగో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై సరూర్ నగర్ లో బీజేపీ నిరసన సభ నిర్వహిస్తోంది. సో ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటోంది కమలం పార్టీ. ఇవాల్టి బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ చుట్టూ 8 జిల్లాల నుంచి కార్యకర్తలు కూడా తరలి రాబోతున్నారు. ఇది ఇక నెక్స్ట్ బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వాళ్ళ కస్టడీకి తీసుకుని 2 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. సో లగచర్ల దాడికి సంబంధించి న్యాయవాదుల సమక్షంలోనే పోలీసులు కూపిలాగబోతున్నారు. ఇక చివరి బ్రేకింగ్ వార్త. మాజీ ఏఈ నికేష్ బ్యాంక్ లాకర్లు తెరవనున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే లెక్క ఏ రకంగా అక్రమాస్తులకు సంబంధించింది పైకి వెళుతూ వచ్చింది మనం చూసాం. ఇంకా లాకర్లు అనేవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ రోజు మనకి ఏసీబీ అధికారులు ఓపెన్ చేయబోతున్నారు. అతడి ఇంట్లో 8 బ్యాంక్ లాకర్ల తాళాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. సో దీన్ని బట్టి ఇంకా మనకి అక్రమార్జనకు సంబంధించి ఇంకా ఎంత మేరకు సంపాదించారనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవి ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తలు.